వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లాలోని జహీర్బాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ సొమ్మొక్కడిది సోకొక్కడిది లాగా ఉంది ఈ కాంగ్రెస్ తీరు. అప్పు కోసం వెళ్తే చెప్పులు కూడా ఎత్తుకెళ్తారేమో అని చెప్పులు కూడా వదలట్లేదని సత్కరించి తెలంగాణ ఇజ్జత్ తీసే విధంగా సీఎం మాట్లాడారని, ఏదేమైనా ప్రకృతి ప్రకోపానికి బలి అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంని కోరుకున్నారు. అందరికి నమస్కారం. బాగున్నారా? ఏం సంగతి, ముఖ్యమంత్రి గారు వస్తారట? సొమ్మోకంది సోకోకంది సొమ్మోకంది సోకోకంది రైట్. 2-3 అంశాలు మాట్లాడదాం అనుకున్నా. ముందు, ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పుడే చెప్పి కదా పోయి ఫోన్లు బంద్ చేసుకోమని ఆశపడి బయట పంపారు. వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు. అంటే జనుము, జీలుగా విత్తనాలు ఎప్పుడు కూడా వర్షం పడకముందే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లాల్లో గత రేవంత్ రెడ్డి గౌరవం తీసుకున్నాడు. నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క ఉన్నారు, చూతురు. నీ మీద నీకు గౌరవం లేదా? రాష్ట్రం మీద నీకు గౌరవం లేపా? నీ మీద నీకు గౌరవం లేదు, ఈ రాష్ట్రం మీద నీకు గౌరవం లేదు. అట్లా మాట్లాడొచ్చునా? ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తున్నాను. వాటి నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు. నీ ఇజ్జత్ తీసుకుంటే తీసుకో, మాదేం పోయింది. కానీ రాష్ట్రం పరువు ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? థ్యాంక్ యూ.